జీవితంలో ఎప్పుడన్నా పశ్చాత్తాపడ్డారా? కొంతమంది అందరినీ బేసికల్ ఏమంటే సార్, ఈ ఫేమ్ ఏం చేస్తుందంటే, ఒకసారి ఫేమ్ రాగానే పెళ్ళికి వెళ్ళినోడు కూడా అన్న పెళ్ళికి రా, నా చెల్లె పెళ్ళి ఉందంటాడు. ఆ ఫేమ్ ఎంత మంచిదో అంత చెడ్డది కూడా. పక్కల మన సర్కిల్లో చాలామంది ఫ్రెండ్స్ ఫామ్ అయిపోతారు. దాంట్లో మనం ఏంది, ఇప్పుడు మన బుద్ధి మంచిగా ఉన్నది కాబట్టి మనం అందరినీ వెల్కమ్ చేసేస్తాం. దాంట్లో అంత పేషెన్స్ లేదు నాకు, వాడు మంచోడా చెడ్డోడా అని తెలుసుకునే అరే పాపం వచ్చింది కదా చలో ఏదో అన్నట్టు. ఆ దాంట్లో కొన్ని అయినాయి ప్రాబ్లమ్స్ అయినాయి. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే కొన్ని నమ్మడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా జరుగుతూ ఉంటాయి. అంటే నమ్మకం అంటే ఎట్లా ఎలా? ఇప్పుడు ఏదో ఒక పర్సనల్ థింగ్ నేను నా సర్కిల్లో ఉన్న ఒక ఫ్రెండ్కి చెప్తా. ఆ ఫ్రెండ్ కాస్త మా డాడీకి మా పేరెంట్స్కి టచ్ అయి ఉంటాడు. ఇట్లా నా సర్కిల్లో ఉన్నాడు కాబట్టి. సో తను ఇట్లా అంకుల్ ఇట్లా చేయడము, అంకుల్ ఇట్లా రాహుల్ నేను ఇట్లా చేసి నేను ఇది జరిగింది సిచ్యువేషన్. సో ఇట్లా జరుగుతుంటాయి అనమాట. ఓకే. సో వాళ్ళని కొంచెం దూరం పెట్టడం ఇంకా అంతే. అంటే మీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీకు కొంతమంది శత్రువులు అనుకోవచ్చు. ఎవరైతే ఫేమ్ తర్వాత దగ్గరకు వచ్చినారో వచ్చే వాళ్ళు వరకు. ఓకే ఓకే. చిన్న ఉన్నప్పుడు స్నేహితులు, చిన్ననాటి స్నేహితులు కాదు. ఓకే ఓకే. దోస్తులు ఎప్పుడు దోస్తులే. అదే అదే అవునవునవును. వాళ్ళు మోసం చేయాలనుకున్నా మోసం చేయలేరు. ఒప్పదు, మనసు ఒప్పదు. రైట్. And I have very nice good friends like Noel, Chandrakant, and some of my friends, Bhaskar, and official friends, Joel, Nanata, Noel Anna. చాలా మంది ఉన్నారు సార్. కొంతమంది those who will always stand for me and who cares about, అంటే కేర్ చేస్తారు నా కోసం. ఓకే ఓకే. ఇంకా పైకి రావాలి, ఇంకా మంచి అని చెప్పేసి ఆ ఫ్రెండ్స్ వేరు. ఫేమ్ వచ్చిన తర్వాత యాడ్ అయిన ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉంటారు. మనం అందరినీ వెల్కమ్ చేయాల్సి వస్తుంది. బికాజ్ వీఆర్ తెలియకుండా అనుకోకుండా కొంచెం పేరు వచ్చింది కాబట్టి. అదే ఈ క్రమంలో ఏమవుతుందంటే వాళ్ళని మనం ప్రాపర్గా చూడకుండా చేయకుండా దగ్గర రానిచ్చిన తర్వాత కొన్ని చిన్న జరుగుతుంటే వాటికి హర్ట్ అవ్వడం అంతే. డైరెక్ట్ మళ్ళీ దూరం పెట్టడం అంతే. జరిగినాయి మీరు చెప్పిన ఇన్సిడెంట్స్, జరుగుతూ ఉంటాయి, ఇంకా ఫ్యూచర్లో కూడా జరుగుతాయి కంపల్సరీ సార్. అవును, అదే లెసన్ ఉంటుంది కాబట్టి మనకి. సో ఇప్పుడు ఇంక పోల్లో అడుగుతానండి కొన్ని. రఫీ అని అతను ఒక క్వశ్చన్ అడిగారండి మిమ్మల్ని. బిగ్ బాస్ 3 టైటిల్ బ్లాక్ లో కొన్నారా? వైట్ లో కొన్నారంట. ఇది మ్యాటర్. వైట్ ఇంకొద్దు, ఇట్లాంటి క్వశ్చన్లు వేయొద్దు. వైట్ ఇలాంటి వేస్తే ఆయన వైట్ వేయబడితే చెప్తా ఉంటా. ఉన్నాయి ఇట్లాంటి భయంకరమైన క్వశ్చన్స్ ఉన్నాయి. అశోక్ కుమార్ ఒక క్వశ్చన్ అడిగాడండి మిమ్మల్ని. సుధీర్తో మీరు బిహేవ్ చేశారు చూసారా, అది తెలంగాణలో ఇలానే బిహేవ్ చేస్తాం అని చెప్పేసి మీరు అనడం జరిగింది. నేను ఇక్కడ లేదు. మీరు వెంటనే అనకండి, ఒక నిమిషం ఉండండి. క్వశ్చన్ నేను ఎక్కడ లేదు. అది ప్రాంతాన్ని తీసుకురావడం కరెక్టేనా అని చెప్పేసి మనోడి ఫీలింగ్. ప్రాంతానికి ఎవరు తెచ్చిరు సార్? ఏదో అశోక్ కుమార్ ఫీలింగ్. అశోక్ కుమార్ ఫీలింగ్ నేను ఎందుకు చెప్తాను? నా ఫీలింగ్ చెప్తా. ఒక డైలాగ్ ఉన్నది సార్ ఇది. అంటే నేను ఎవరిని కించపరచాలనో ఏదో చెప్పట్లేదు. ఆర్జీవి గారు ఒక డైలాగ్ అన్నారు, జోక్ ని. ఏం డైలాగ్ అన్నది? జోక్ ని జోక్ అని అర్థంగా ఏంది అది? జోక్ ని జోక్ గా అర్థం చేసుకున్న వాళ్ళు జోకరా సంథింగ్ అన్నట్టు. ఆర్జీవి గారి డైలాగ్ ఒకటి ఉంటది. ఓకే ఓకే. అది పెద్ద స్కిట్ సార్. అది ఓకే ఓకే లో ఒక భాగం అది. అయితే అశోక్ కుమార్ తప్పుగా అర్థం చేసుకున్నాను. అది స్కిట్ లో భాగం అంట. తర్వాత ముదిగొండ శ్రీనివాస్ ఒక క్వశ్చన్ అడిగారండి. చెప్పండి సార్. మీరు ఎక్కువగా మెడలో ఈ తర్వాత ఈ బ్రాస్లెట్ కావచ్చు, ఇది చైన్ కావచ్చు, ప్లాటినం అది లేదు సార్. ఇది మన ఏమంటారు దీన్ని, వెండియా సిల్వరా? సిల్వరా? వెండి అంటారా? వెండిని అదే సిల్వర్ అంటారు. ఓకే, సిల్వర్ అయితే సిల్వర్, ప్లాటినం కాదు.
ప్లాటినం కార్ కొంటారు ఆయన. ఇప్పుడు కొనడానికి రెడీ అయిపోయారు, డబ్బులు వస్తున్నాయి కాబట్టి కొంటారా? ఆ పొజిషన్ లో ప్లాటినం. అంటే ఇది ఏంటంటే ఇది మా డాడీ గిఫ్ట్ సార్. ఇది ఎప్పుడు ఇది ఒక 3 times ఇరిగిండొచ్చు అనుకుంటా. అండ్ నేను ఒక 4-5 years నుంచి చేసుకుంటున్నా ఈ సిల్వర్ చైన్. ఒక 2-3 చైన్స్ చేంజ్ అని ఎప్పుడు డాడీ ఇస్తాడు. డాడీ బేగం బజార్ వెళ్ళి మంచి షాప్ నుంచి కొనుక్కొని తెచ్చిస్తాడు. ఇట్స్ స్మాల్ డాడ్స్ గుర్తింపు లాగా అంతే. అది డాడీ, ఇది డాడీ కాదు సార్. ఇది చాలా చేంజ్ అవుతుంటాయి సార్. అవి చేంజ్, ఇది చేంజ్ కమ్మదు అసలు. ఇదైతే ఇది ఫిక్స్ డాడీ తెచ్చి ఏ మోడల్ తెచ్చిస్తే అది వేసుకోవడం అంతే. ఎవ్రీ 2-3 years ఒకసారి చేంజ్ చేస్తుంటా. ఓకే, అది డాడీ చేంజ్ చేస్తారు. మీ ఇన్స్పిరేషన్ ఎవరండి సింగింగ్ లో? సింగింగ్ లో ఇన్స్పిరేషన్ అంటే ఎవరు వాస్తవం చెప్పాలంటే ఎవరు లేరండి. అంటే ఎవరు లేరంటే ఇన్స్పిరేషన్ అంటే నేను పుట్టి పెరిగిన మాహోల్ వేరు సార్. అక్కడ ఈ సింగింగ్ అంటేనే ఇప్పుడు నేను పోయి ఆమె ప్లేబ్యాక్ సింగర్ అని చెప్పినాం అనుకోండి, మా ఓల్డ్ సిటీలో ఏ ఆర్కెస్ట్రాలో వాడుతున్నారా అంటారు. ఓకే, అర్థమైందా? ఇది ఐఫోన్ రా ₹1,00,000 కొన్నారా ఫోన్ ఇదనంటే ఆడ చైనా మార్కెట్ లో పోతే 6,000 వస్తుంది. కొన్ని వ్యక్తులు అంటారు. ఓకే, అర్జెంట్ గా మీరు ఆ ఏరియా మారాలనుకుంటా. లేదు, ఎందుకు? లేకపోతే ఇంటి ఎంటర్టైన్మెంట్ మీరేదో వీకెండ్ ఉంటుంది చెప్పండి. అలాంటి ఏరియాలో నేను పుట్టి పెరిగి వచ్చి నా ఇన్స్పిరేషన్ ఫేవరెట్ సింగర్ అంటే కాదు. అంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మ్యూజిక్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఎప్పుడైతే గజల్స్ నాకు నాలెడ్జ్ లేని వయసులో నుంచే మా ఫాదర్ నేర్పించడం స్టార్ట్ చేసేసి. ఓకే, అంటే నాకు తెలియదు నేను పాడేది గజల్స్ అని చెప్పేసి, దానికి ఇంత వాల్యూ ఉంటుంది అని చెప్పేసి. 2018 July 6th అనుకుంటా, జూబ్లీహిల్స్ లో మీ కార్ సీజ్ చేసింది అదేనా? అదే రోజేనా? డ్రంక్ అండ్ డ్రైవ్ అండి అనుకుంటా. అదే సార్, అదే రోజు జూబ్లీహిల్స్. నాకు గుర్తులేదు, డేట్ గుర్తులేదు. 2018 కదా సార్ డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికిన అది మట్టుకు తెలుసు. కానీ ఆ రోజు యాక్చువల్ గా మీ కారు వాళ్ళు తీసుకోవడం కానీ, అంటే పోలీసులకి ఎక్కువగా మీరు ర్యాష్ గా బిహేవ్ చేయబట్టి పోలీసులు మీ కార్ని సీజ్ చేశారు అన్నట్టుగా తెలిసింది. అది నిజమా? అది సార్ ఇప్పుడు జనరల్ ఏంటంటే సార్, ఒక మనిషి వాళ్ళ డ్యూటీ ఏంటి? ఏముంది, కేసు బుక్ చేస్తారు. కేసు బుక్ చేయడం కదా, కార్ ఎందుకు తీసుకుంటారు? మీరు తిట్టబట్టి ఆ రోజు ఒక విషయం చెప్తా సార్. నేను కార్లో వెళ్ళినా పట్టుకున్నారు, కార్ల నుంచి దిగిన తర్వాత చెక్ చేశారు. 36 కన్నా ఎక్కువ వచ్చింది. 36 కన్నా ఎక్కువ వస్తే దాని మీనింగ్ ఏంటి? ఒక మనిషి ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళలేడు, ప్రమాదం ఏమైనా జరగవచ్చు. అందుకని అప్పుడు కార్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. తెలుసా ఈ రీజన్ మీకు? ఓకే, కార్ సీజ్ చేస్తారు. సీజ్ చేయరు, తీసుకెళ్తారు. నెక్స్ట్ డే మనం స్టేషన్కి వెళ్ళి మనము ఏంటంటే మన పైన వాళ్ళు ఏదో దొరికినట్టు ఏదో ఫైల్ చేస్తారు, కౌన్సిలింగ్ లాంటిది. తర్వాత కౌన్సిలింగ్ చిన్న కోర్ట్ అటెంప్ట్ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం అయితే ఓకే, సెకండ్ టైం అయితే ఓకే, థర్డ్ టైం అయితే లోపలేరు. సో అట్లా కొన్ని స్టేజెస్ ఉన్నాయి. అక్కడ ప్రాబ్లం ఏమైపోయిందంటే సార్, రాహుల్ సిప్లింగంజ్ వచ్చిందని చెప్పేసి ఒక కరెక్ట్ ఇట్లా నేను అంటే సంబడి నీడ్స్ ఫుటేజ్. ఓకే, ఆ బ్యాచ్ లో నుంచి సంబడి నీడ్స్ ఫుటేజ్. అక్కడ నన్ను లైసెన్స్ అడుగుతున్నారు, ఇప్పుడు తీసి చూపి లైసెన్స్ అని. అక్కడ నన్ను ఆర్సీ తీసి చూపి అని అడుగుతున్నారు. సో దే వాంట్ మీ టు వెయిట్. ఈ వెయిట్ చేసే క్రమంలో ఏం జరుగుతుందంటే అందరూ బేసికల్లీ కానిస్టేబుల్ మెడలో కెమెరా ఉంటుంది, దాంతోనే రికార్డ్ చేయాలి. ఈ టైం అయిపోయింది, సెల్ ఫోన్లో ఆన్ అయిపోయి, టార్చ్ లైట్లో ఆన్ అయిపోయి నా మొహం మీద పెట్టేస్తున్నారు. ఓకే, సో అది పద్ధతి కాదు. జనాలు ఎవరన్నా వస్తారు, గ్యాదర్ అయిపోతారు, జనాల మధ్యలో గ్యాదర్ అయిపోయి నన్ను అక్కడ ఫుట్పాత్ మీద నించోబెట్టి, ఇప్పటికి ఫుటేజ్ ఉంటుంది అది, నించోబెట్టి అంటే నాకు లైసెన్స్ కావాలంటే దే ఆర్ నాట్ మేకింగ్ మీ టు గో. నేను వచ్చే రేపు మార్నింగ్ స్టేషన్లో చూసుకోవాలి అదంతా. సో అక్కడ బేసికలీ ఒక కానిస్టేబుల్ మట్టుకే రికార్డ్ చేయాలి ఏం జరుగుతుంది అనేసి. అందరూ 50-60 మంది ఫేస్ మీద టార్చ్ లైట్లు పెట్టి, ఒకడేమో దాంట్లో నుంచి ఏదో మాట్లాడుతుంటాడు క్రౌడ్లో నుంచి, ఇంకో కానిస్టేబుల్ గారు ఎక్కువ మాట్లాడుతున్నావు అని అంటాడు. అంటే దాట్స్ ఆర్గ్యుమెంట్ రేజ్ అవుతుంది. సో అట్లా జరిగిన సిచ్యువేషన్ అది. బేసికలీ ఐ గాట్ ట్రబుల్డ్ దేర్. ఓకే, ట్రబుల్డ్ అయినందుకు నేను ట్రబుల్ చేసిన.